యెషయా భక్తుని మనం చూస్తే 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైనటువంటి దేవుణ్ణి చూసినప్పుడు అక్కడ శరాపులు దేవుణ్ణి చుట్టూ ఉండి కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని దర్శనంగా చూసినప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ఏమంటాడంటే, అయ్యో నేను పాపిని, అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడిని, నేనెవరినో నాకు అర్థమైంది. కాబట్టి ఈ దీనత్వం అనేది ఏం చేస్తుందంటే దేవుని దగ్గర మన హృదయాలని బద్దలు చేస్తుంది. దేవుని దగ్గర మన యొక్క స్థితి ఏంటో తెలియజేస్తుంది. మనం ఒక్కోసారి గర్వించవచ్చేమో, ఒక్కోసారి మనకున్నటువంటి దేనైనా బట్టి, అందాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో, టాలెంట్ని బట్టో, లేకపోతే మనకున్నటువంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక్కోసారి గర్వించినప్పుడు ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎవరమో, మనం ఏమై ఉన్నామో దేవుని దగ్గర మనకు అర్థమవుతుంది. కాబట్టి హ్యూమిలిటీ